డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అట ఆదాని అట. రేవంత్ రెడ్డి ఎన్ని నుంచి మహారాష్ట్ర పోయి చెప్తుండు. ఏం చెప్తుండు? డబుల్ ఇంజన్ అంటారట ప్రధాని ఆదాని. ముంబైని లూటీ చేయడానికి వచ్చారు. ఎంవీఏ సర్కార్ కూల్చివేతల్లో ఆదాని పాత్ర ఉంది. సింధే అజిత్ పవార్లను బొందబెట్టాలి. మహారాష్ట్రలో ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. మరి ఆదాని మీ దగ్గర కూడా వచ్చిండు కదా, స్వయంగా మీకు గెలిచి 100 కోట్ల ఐదు ఇచ్చిండుగా స్కిల్ యూనివర్సిటీకి. మరి దోచుకునేటువంటి డబ్బులు నువ్వెందుకు తీసుకున్నావు అంటే సమాధానం ఉండదు. అంటే మహారాష్ట్రకు పోతేనే ఆదాని దోపిడీదారుడు, తెలంగాణకు వస్తే మంచోడా? ఏం చెబుతున్నారు మీరు ముఖ్యమంత్రిగా ఉండి? డబుల్ ఇంజన్ అంటే ప్రధాని ఆదాని అట. మరి ఆ డబుల్ ఇంజన్ అంటే ప్రధాని ఆదాని ఉండి మన దగ్గరకు వచ్చి మన దగ్గర కూడా మరి డబుల్ ఇంజన్ పెడతానరా? ఇక్కడ డబుల్ ఇంజన్ కూడా ఉందా? ఇక్కడ కూడా రేవంత్ ఆదాని. ఏమనుకోవాలి ప్రజలు? ఇవ్వాలా మీరు స్వయంగా ఇదే గౌతమ్ ఆదాని పైన, అంబానీల పైన పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. దేశాన్ని లూటీ చేశారన్నారు, దోపిడీ చేశారు. ఇవాళ కూడా మళ్ళీ అదే చెప్తున్నారు మహారాష్ట్ర పోయి. మరి అదే ఆదాని మీ ఇంట్లోకి ఎట్లా వచ్చిండు? మీ నడింట్లో కూర్చొని 100 కోట్ల రూపాయలు చెక్ ఎట్లా ఇచ్చిండు? దోపిడీదారుడు దొంగ అంటున్నారు కదా, మీరన్నదే, మేమంటలే. ఇది ఆయన నిన్న ఆడపోయి ముంబైని లూటీ చేయడానికి వచ్చారు ప్రధాని ఆదాని అంటే డబుల్ ఇంజన్ సర్కారు, వాళ్ళు దొంగలు దోపిడీదారులు అంటది. మీకు అర్హత లేదు. అదే దొంగల్ని దోపిడీదారులను పట్టుకొచ్చి డబ్బులు తీసుకున్నారు మీరు 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి. ఆ దొంగ దోపిడీదారు 100 కోట్లు ఇచ్చిండంటే 1000 కోట్లు సంపాదించడానికి వచ్చినట్టే కథ. నువ్వు ఆ పర్మిషన్ ఇస్తేనే ఆయన వచ్చిండు.